మృగశిర కార్తె రాని వచ్చింది. ఇక వేసవి తాపం వీడి వాతావరణం చల్లబడడంతో పాటు మత్స్యప్రియులకు నోరూరించే విందు భోజనాలు సిద్ధమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జై భారత క్షీరరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇవాళ సామూహిక ఉచిత భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మృగశిర కార్తె అంటే సాంప్రదాయానికి సైన్స్కు మిళితమైనటువంటి మృగశిర కార్తెలో ప్రతి ఒక్కరు కూడా చేపలు, రొయ్యలు తింటే సంవత్సర కాలం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటామనేది కూడా మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అటువంటి ఆచారాన్ని పేదలకు మొత్తం అంతా కూడా వర్తించే విధంగా కూడా జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉచితంగా చేపలు, రొయ్యల కూరతో భోజనాలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం ఇదివరలో కూడా చూడొచ్చు స్పష్టంగా పెద్ద ఎత్తున అంటే వేలాది మందికి ఉచితంగా భోజనాలు అంటే రొయ్యల కూరతోనూ చేపల కూరతోనూ భోజనాలు అందించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి. ప్రాముఖ్యత ఏంటనేది కూడా మనతో నిర్వాహకులు ఉన్నారు. అటు గాంధీ భవన్ రాజు సార్, ప్రత్యేకంగా అంటే ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏమనుకోవాలి అంటే మృగశిర కార్తె యొక్క ప్రాధాన్యత. ఈరోజు జూన్ 8వ తారీఖు ఏదైతే మృగశిర కార్తె ప్రవేశిస్తుందో మనం చూస్తున్నాం. తొలకరి జల్లు కూడా ఇవాళ మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే ఈ మృగశిర కార్తె ప్రవేశించినప్పుడు మరి దీనికి ముందు ఏదైతే వేసవి తాపంతో మరి అలాగే ఇప్పుడు ఈ చినుకుల వల్ల ఏదైతే అనారోగ్యం బారిన పడతారో వాళ్ళందరూ మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రొయ్యలు, చేపలు తినాలనేది పూర్వం పెద్దలు పాటించేవారు. కాలక్రమేణా అది మరుగున పడింది. ఇప్పుడు ఏదైతే ఆ కార్యక్రమాన్ని పెద్దలు చెప్పిన కార్యక్రమాన్ని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం పెద్ద ఎత్తున జై భారత్ క్షీరరామ ఆధ్వర్యంలో అటు మార్టేరులో, ఆచరణ నియోజకవర్గ మార్టేరులో, ఇటు నరసాపురంలో, పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు గాంధీ భవన్ సెంటర్లో పెద్ద ఎత్తున ఏదైతే ఈరోజు అందరూ కూడా కేజీ చేపలు, కేజీ రొయ్యలు కొనుక్కుని ఇంటి బతి తిని ఆరోగ్యంగా ఉండమని పిలుపునిచ్చాం. కానీ ఎవరైతే పాపం తమ కొనుక్కోలేక కానీ ఆరోగ్యంగా ఉండాలని ఏదైతే పేద ప్రజలు భావిస్తారో ఆ పేద ప్రజలు ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పి ఇవాళ రొయ్యలు, గోంగూర, చేప పులుసుతో గాంధీ భవన్ సెంటర్లో ఉచితంగా భోజనం పెడతారు. వాళ్ళ ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెసే ఈరోజు చెప్పింది రొయ్యలో ప్రోటీన్ ఉంది, ఒమేగా ఉంది, దీనివల్ల ఆరోగ్యం, విటమిన్స్ ఉండి ఆరోగ్యం బాగుంటుంది తప్ప దీనివల్ల ఏ విధంగా ఇబ్బంది లేదు. షుగర్ వారు కూడా తప్పకుండా తినాలని చెప్పి ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్ అంతా కూడా మనం తీసుకెళ్ళాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. అదే కానీ ఇక్కడ కూడా మనం 30% కనుక మనం వినియోగించగలిగితే డిమాండ్ పెరిగి రైతులు కూడా బాగుంటారు ఉద్దేశంతో ఇదంతా మనం తీసుకొచ్చాం. తప్పకుండా దానికి కూడా ఇవాళ సరైన రొయ్యలు కానీ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఈరోజు కూడా మేము అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా డొమెస్టిక్ సేల్స్ ప్రారంభించడానికి రామానాయుడు గారి సారథ్యంలో ఇప్పుడు రెడీ అవుతుంది. అంటే మిడ్ డే మీల్స్లో ఈ ఒక రొయ్య, చేప తినిపించేలాగా అలాగే కేంద్ర ప్రభుత్వంతో మరి ఆర్మీలో కూడా ఇది ప్రవేశపెట్టేలాగా గతంలో చెప్పాం. కానీ ఈరోజు మళ్ళీ మేము ఈ రాష్ట్రంలో ఆక్వా సంఘం ఒకటి ఏర్పడింది. దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. తప్పకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి ఇది ఒక కార్యక్రమం జరిగేలా కూడా మేము అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది మొత్తానికి మనం ఒకసారి పరిశీలిస్తే చూడవచ్చు పెద్ద ఎత్తున అంటే వేలాది మందికి ఒకే చోట ఉచితంగా చేపలు, రొయ్యలతో భోజనాలు అంచే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యని ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఈ రొయ్య, గోంగూర సంబంధించి కూడా విజువల్స్లో చూస్తే ఒక్కసారి మూత తీస్తేనే మొత్తం వాసన అంతా కూడా గుమగుమలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే అటు చేపలతోనూ, రొయ్యలతోనూ పేదలకి ఎవరైతే ఈ మృగశిర కార్తె ప్రారంభం రోజున కొని తినలేని పరిస్థితుల్లో ఉంటారో వారి కోసం జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉచితంగా ఈ మృగశిర కార్తె రోజున ఈ భోజనం అయితే కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లోని వీటిని ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు అయితే కోరుతున్నారు. వీటిని ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, పాలకొల్లు నుంచి.